నామినేటెడ్లో మార్పులు, పాత లిస్టులో సగానికి పైగా పేర్లు చేంజ్. లోక్సభ ఎన్నికల ఫలితాలే కారణం, పదవులు ఇచ్చినా పని చేయలేదని భావన. జిల్లాల వారీగా మంత్రుల నుంచి ఫీడ్బ్యాక్, సుదీర్ఘ రివ్యూ తర్వాత రేవంత్ డెసిషన్. కష్టపడిన వారికే అవకాశం ఇవ్వాలని నిర్ణయం అంటూ ఒకరోజు స్థానం. లోక్సభ ఎన్నికలకు ముందు 37 మందితో ప్రకటించిన కార్పొరేషన్ చైర్మన్ల లిస్టులో భారీ మార్పులు చోటు చేసుకున్నట్టు టాక్. జాబితాలో ఉన్న పేరు ఉన్న వారిలో మెజారిటీ లీడర్లు లోక్సభ ఎన్నికల్లో సీరియస్గా పనిచేయలేదనే విమర్శలు రావడంతో అలాంటి వారికి షాక్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి నిర్ణయానికి వచ్చినట్టు చెప్తా ఉన్నారు. సో చూద్దాం. పార్లమెంట్ ఎన్నికల ముందు ప్రకటించిన నామినేటెడ్ లిస్టులో సీఎం రేవంత్ రెడ్డి భారీ స్థాయిలో మార్పులు చేర్పులు చేయాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. దీనితో గతంలో ప్రకటించిన లిస్టును ప్రభుత్వం పెండింగ్లో పెట్టిందని, అందుకే ఎలక్షన్ కోడ్ ముగిసినా ఎవరు బాధ్యతలు స్వీకరించలేదని ప్రచారం జరుగుతున్నది. అయితే ఎన్నికల్లో పనిచేసిన లీడర్లకు మాత్రమే నామినేటెడ్ పదవులు ఇవ్వాలని, అలాంటి స్థానిక లీడర్లను గుర్తించి రికమెండ్ చేయాలని మంత్రులకు సూచించినట్టు సమాచారం. దీంతో కొత్త వ్యక్తులను గుర్తించే పనిలో అమాత్యులు ఉన్నట్టు తెలిసింది. లీడర్లకు షాకింగ్ ట్రీట్మెంట్ అంటూ చూస్తా ఉన్నాం. దాదాపు 37 మందికి కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తే ఎవరు కూడా కనీసం పర్ఫార్మెన్స్ కూడా చేయలేదట, కనీసం కాంగ్రెస్ పార్టీకి అండగా నిలలేదని. దాంట్లో ఈరోజు రేవంత్ రెడ్డి వాళ్ళపైన సీరియస్గా ఉండి మొత్తానికైతే దానిలో 50% పైగా కార్పొరేషన్ చైర్మన్లు మార్చేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో మినిస్టర్ల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని మొత్తానికైతే కొత్త కార్పొరేషన్ చైర్మన్లను ఈరోజు పెద్ద ఎత్తున వాళ్ళని నియమించేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. పాత ఎవరైతే 37 మందికి ఎవరైతే కార్పొరేషన్ చైర్మన్లో వాళ్ళకు బిగ్ షాక్ తగులుతున్నట్టే మనకైతే క్లియర్గా అర్థమవుతోంది.